మొత్తంగా అయితే అరుణాచలం వచ్చేసాము. ఇంకా తమ్ముళ్ళు అందరూ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు. మా తమ్ముడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. నేను మాత్రం స్నానం చేయలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. సో ఎట్లో గంగామయ్య అనే వర్షం వచ్చేస్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి స్నానం చేయకుండా అలా ఇప్పుడు గిరి ప్రదర్శనకి వెళ్ళిపోతున్నాము నైట్. సో దారిలో అలా అలా చూపిస్తాను ఇంకా ఏముంటాయి ఫెసిలిటీస్, టెంపుల్స్ ఎలా ఉంటాయి అవి ఇవి అని. సో మేము వచ్చేసి ఈ హోటల్లో స్టే చేసాము. హోటల్ పేరు వచ్చేసి అమ్మో ఏమో నాకు తెలియదు, ఇదంతా తమిళ్లో రాసి ఉంది. సమ్ గ్రాండ్ ఏసీ అంట. జస్ట్ ఒకటే రోజు కదా ఉండడం అనేసి జస్ట్ మామూలుగా 1 డే రూమ్ తీసుకున్నాము. సో యా, గిరి ప్రదర్శన స్టార్ట్. చలో, అక్కడ కనిపిస్తుంది కదా అది రాజగోపురం అనమాట. సో ఎవరైనా గిరి ప్రదర్శన చేయాలి అంటే అక్కడ రాజగోపురం దగ్గర మంచిగా మనసులో తలుచుకునేసి మంచిగా ఒక కొబ్బరికాయ కొట్టేసి దీపం ఇచ్చేసి ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేయొచ్చు. మేము ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఫుల్ వర్షం, హాయిగా చల్లగా వెళ్ళిపోతున్నాము. మధ్యలో చూపిస్తాను ఇంకేమన్నా ఫుడ్ ఆప్షన్స్, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అవి ఏమైనా ఉంటే చెప్తాను. వీడు మా తమ్ముడు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. చాలామంది నైట్ గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు. చాలా హోటల్స్ తెరిచి ఉంటాయి అండ్ చాలామంది ఉంటారు. సో సెక్యూరిటీ విషయంగా మాత్రం మనకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు. సోలోగా వచ్చినా కూడా హాయిగా హ్యాపీగా దేవుణ్ణి తలుచుకుంటూ అలా ఓం నమ శివాయ జపం జపిస్తూ వెళ్ళిపోవచ్చు. అలా మనము రాజగోపురం నుంచి వస్తూ ఉంటే ఫస్ట్ వచ్చేది ఈ అమ్మవారి టెంపుల్. చూడండి ఎంత అందంగా ఉందో. సో లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేసుకునేసి అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏంటో లైటింగ్స్ వస్తున్నాయి, ఇది నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసి మన విఘ్నేశ్వర టెంపుల్. చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మనం దర్శనం చేసేసుకున్నాం. వచ్చి మళ్ళీ మనకి ఒక విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా దర్శనం చేసేసుకునేసి గిరి ప్రదర్శన కంటిన్యూ చేసేయచ్చు. అన్ని నిమ్మకాయలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అబ్బా నిమ్మకాయలు అని చూస్తే ఇక్కడ ఈ టెంపుల్ ఉంది. సో నాకు తెలిసి ఇక్కడ టెంపుల్లో ఇలా నిమ్మకాయలు పెడతారనుకుంటా. సో టెంపుల్ వచ్చేసి శ్రీ కళ్యాణమయం టెంపుల్ అంట. చాలా వరకు టెంపుల్స్ వచ్చేసి మనకి కొంచెం సందుల్లో కూడా ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే రూట్లో వస్తుంటారు కాబట్టి ఒకరు వెళ్తే వాళ్ళని ఫాలో చేసుకుంటూ ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. సో మనకి టెంపుల్ లొకేట్ చేయడంలో అసలుకి ఇష్యూనే ఉండదు. జస్ట్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే సరిపోతుంది. మెయిన్గా ఇది అండి. చాలామంది ఏం చేస్తారంటే గిరి ప్రదర్శన చేసేటప్పుడు తిన్నందుకు సమ్ ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటారు, వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటారు. కథం అవి తిన్న తర్వాత వాళ్ళ ప్రాపర్టీ కాదనేసి ఇట్లా రోడ్ల మీద ఇలా పడేస్తూ ఉంటారు. అసలుకి ఇది మన రెస్పాన్సిబిలిటీ కదా, ఇది మన రోడ్స్ కదా. తమిళనాడు అయితే ఏంటి, మన ఇండియా కదా. సో ఒక క్యారీ బ్యాగ్ క్యారీ చేయండి, చెత్తనంతా దాంట్లో వేసుకోండి, హోటల్కి వెళ్ళాక దాంట్లో పడేసేయండి. అంత బరువు అయిపోతుందా? మొత్తం చెత్తనే. వర్షం పడితే అంత మొత్తం చాలా చెత్తగా అనిపిస్తుంది. ఎంత చెత్త అసలుకి. నా ముంగటనే ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే వాటర్ తాగేసి అలా వాటర్ బాటిల్ పడేసేసి వెళ్ళిపోతున్నారు. సో ఎంతవరకు ఇది కరెక్ట్? క్యూట్ ప్లేస్ అండి. దుర్వాస మహర్షి ఆశ్రమం టెంపుల్ అనుకుంటా. చాలా బాగుంది. ఇక్కడ ఎలా అంటే ఇలా ఉంది అన్నమాట. లైక్ వీ కెన్ బిల్డ్ అవర్ డ్రీమ్ హౌజెస్. చెట్లకి మొక్కులు కట్టారు. సో క్యూట్. మనకి దారిలో మంచిగా క్యూట్ జింకలు కూడా కనిపించేస్తారు. ఓ సో క్యూట్. నెక్స్ట్ మనకి దారిలో అగ్నిలింగం ఉంటుంది. మళ్ళీ మనకి బొజ్జ వినాయకుడు వస్తాడు. మళ్ళీ ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం.
ఇలా మనం దారిలో నడుచుకుంటూ వస్తుంటే మనకి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుందండి. సో నైట్ కాబట్టి నాకు తెలిసి ఇది క్లోజ్. మార్నింగ్ టైంలో మీరు వస్తే మేబీ చూడేందుకు ఛాన్సెస్ ఉంటాయి. శనగలు ఇచ్చారు, నువ్వు తీసుకోపోయాను. ఇలా మనకి ప్రసాదం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. చాలా బండారాస్ పెడతారు మనకి. ఇక్కడ వచ్చేసి మన అమ్మవారి టెంపుల్ ఉంది. మళ్ళీ చాలామంది మేబీ గిరి ప్రదర్శన కదా, సో ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి అనుకుంటారు, కానీ ఏమి ఇష్యూస్ ఉండయండి. మనకి ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్బిన్స్ని యూజ్ చేయండి. సెకండ్ థింగ్, ఎక్కడ పడితే అక్కడ మనకి రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి, అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఎవ్రీ 500 మీటర్స్ ఆర్ 900 మీటర్స్ తర్వాత కంపల్సరీ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, జెంట్స్కి సపరేట్ అండ్ లేడీస్కి సపరేట్. సో రెస్ట్ రూమ్ ఇష్యూస్ అయితే అసలుకి ఏమీ ఉండవు. సో ఎక్కడ పడితే అక్కడ మంచి బోర్డ్స్ పెట్టారండి, బిల్ బోర్డ్స్. డు నాట్ బర్న్ ప్లాస్టిక్ కవర్, బర్నింగ్ ప్లాస్టిక్ లీడ్స్ టు క్యాన్సర్. సో కొంచెం వినండి. సో నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి వచ్చేసాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది. చాలా అందంగా ఉందండి టెంపుల్. చాలామంది జనాలు ఫుల్ టయర్డ్ అయిపోతున్నారు కదా, సో ఇక్కడికి వచ్చేసి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి మన వరుణలింగం. సో చాలా అందంగా ఉంది. ఇక్కడ పెట్టిన ధూపం అలా 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 పనికి దేవుడికి ధూపం వచ్చేస్తుంది. అక్కడ లోపల టెంపుల్ ఉంది, వరుణలింగం లింగం. நடக்க முடியாது என்னால. చంద్రస్వామి లింగం. అలా మధ్యన మనకి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇలా మనకి రెస్ట్ సెంటర్స్ ఉంటాయి. సో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరైతే గిరి ప్రదర్శన చేస్తారో. ఎవ్రీ 300 to 400 మీటర్స్, లైక్ అరౌండ్ 8 కిలోమీటర్స్ తర్వాత మనకి ఈవెన్ మసాజ్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే 8-9 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కాళ్ళు కొంచెం నొప్పి లేవడం స్టార్ట్ చేస్తాయి. సో మసాజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సమ్ 5 మినిట్స్కి 20 రూపీస్ or 30 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇక ఫుడ్ ఆప్షన్స్ అయితే అదే చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైస్. మరి అంత ఎక్కువ కూడా ఏమీ ఉండదు ప్రైస్. మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము. మా 2 కజిన్స్ వచ్చేసి అది ఒకటి ఉండదు కదా, మన ఒక రాయి ఉంటుంది, ఆ రంధ్రంలోకి వెళ్ళి మనుషులు వెళ్తారు. సో అలాంటి ఆ ప్లేస్కి వెళ్తారు అనమాట. సో చాలా పెద్ద క్యూ ఉంది, నేను క్యూ చూపిస్తాను ఇక్కడ కూర్చొని. చూడండి అదంత పెద్ద లైన్, అలాని వెళ్ళి అలాని లోపలికి వెళ్తే అప్పుడు మనకి అది కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మాకు ఓపిక లేదు అసలుకి. చలో డ్రాట్ సపోర్ట్ తీసుకుందాం. బాహుబలి బయటికి వెళ్ళాలి. వచ్చేసి మన వాయులింగం.
ఇలా వచ్చేస్తే మనకి సూర్యలింగ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ సూర్యలింగ స్వామి దర్శించుకొని మళ్ళీ మనము మన యాత్ర రీస్టార్ట్ చేస్తాం. ఇదంటే చాలా అందమైన టెంపుల్ అండి, ఎంత బాగుందో చూడండి. అందుకే వెంటనే మీకు చూపిస్తామని వీడియో తీసేస్తున్నా. మన సిద్ధి వినాయకుడి మొత్తంకైతే గిరి ప్రదర్శన కంప్లీట్ చేసేసాను. మేము లైక్ అరౌండ్ 10 o'clockకి మన రాజగోపురం నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 3:30, 4 అవుతుంది. సో ఇన్ని అవర్స్ పట్టింది. సో ఫైనల్గా ఫుల్ టైర్డ్, ఇంకెళ్ళేసి పడుకుని రేపు స్వామివారి దర్శనం చేసుకుంటాం. అది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.